కొంతమంది అడుగుతున్నారు తెలుగుదేశం పార్టీ కోసం ఎందుకు పని చేస్తున్నావు అంటారు. ఎందుకు చేస్తున్నాను చెప్తాను. రే నా తరపున, నా జాతి తరపున ప్రాణాలు కోల్పోయిన నా తమ్ముడు సుబ్రహ్మణ్యం తరపున నా సొంత ఇంటి పెద్ద మనిషిలా గర్జించాడు ఆయన ఆ రోజు. జగన్మోహన్ రెడ్డి సైకో ముఖ్యమంత్రి. ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, మళ్ళీ దళిత ఓటు అడగాలంటే ఆ తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పి అనంతబాబును అరెస్ట్ చేసి నీ పార్టీ నుంచి డిస్మిస్ చేసి అతనికి శిక్ష పడే వరకు. జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్మోహన్ రెడ్డి, వీళ్ళకి క్షమాపణ చెప్పు. ఈ దళితుల్ని నీ ఎమ్మెల్సీ చంపితే ఆ ఎమ్మెల్సీ నువ్వు సస్పెండ్ చేయలేదని నా తరపున, నా కుటుంబం తరపున మాట్లాడాడు ఆయన. ఇప్పుడు ఈ రోజున కూటమి వచ్చిన తర్వాత అక్కడ అలా జరిగిపోయింది, ఇక్కడ ఎలా జరిగిపోయిందని లేని కొన్ని పుకార్లు సృష్టించారు. ఓకే, మంచిదే. పోనా పుకార్ల మీద ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రవీణ్ పగడాలది లేదు యాక్సిడెంట్ కాదు అచ్చా అన్నాడా? లేదా పటాపురంలో ఇలా జరిగింది అని చెప్పి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి మాట్లాడా? లేకపోతే మల్లాంలో జరిగిందని మాట్లాడా? లేదా ఇప్పుడు ఆ పీకనవరం అక్కడ దాని జరిగిన దానికోసం మాట్లాడు, దేనికోసం మాట్లాడాడు? అసలు నేను టీడీపీలోకి ఎందుకు వెళ్ళిన అడగడం కాదురా, చావలేని చావడ దద్దమ్మలారా. మీరు ఇంకా ఎందుకు అక్కడ పడి ఉన్నారు? ఏం చేశాడు మీకోసం? చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎస్సీల కోసం ఇన్నోవా కార్లు ఇచ్చి ఓనర్లు చేశాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చి అదే ఎస్సీ కార్పొరేషన్ మొక్కలు చేసి రూపాయి కూడా ఇవ్వలేదు కదరా. ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వలేదురా. ఇది రిజర్వేషన్ లో మన వాళ్ళకి లోకేష్ గారు వచ్చి రావడంతో 16,000 టీచర్ ఉద్యోగాలు, అందులో 15% ఎస్సీలకు వస్తాయి ఉద్యోగాలు. పోలీసు ఉద్యోగాలు 6,000, అందులో 15% ఎస్సీలకు వస్తాయి. అరే డైరెక్ట్ గా జాతికి ఇంత మేలు చేస్తా ఉంటే ఎందుకున్నావు నువ్వు అక్కడ? నువ్వు అక్కడ ఉండాల్సిన పని ఏంటి? అలా మీరు ఎందుకున్నారు అక్కడ? మిమ్మల్ని బలిపశువులు చేసి వదిలేస్తున్నారు తప్ప ఏముంది మీకు పార్టీలో గుర్తింపు? 72 గంటలైంది దళిత కుర్రోడిని అతి దారుణం ఎమ్మెల్సీ చంపేస్తే ఎమ్మెల్సీని తక్షణం అరెస్ట్ చేయండి. 24 గంటలు టైం ఇస్తున్నాం. ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో నెగ్గిన ఎస్సీలు కూడా ఇంత ధైర్యంగా మాట్లాడలేదు. మన కుటుంబ పెద్దగా, మన అన్నగా, తమ్ముడుగా వాళ్ళు వచ్చి మన తరపున అంత ధైర్యంగా మాట్లాడి నిలబడితే అర్హత ఉందా మీకు అసలు వాళ్ళని విమర్శించడానికి? సిగ్గులేని అడ్డగాడి తెల్లారా? ఏం బతుకులు బతుకుతున్నారు రా బాబు. మనకు అన్యాయం జరిగిన ప్రతి చోట వచ్చి మన ఇంటి పెద్దగా నిలబడి మన తరపున మాట్లాడారు. ఆ విశ్వాసం నాకు ఉంది కాబట్టి లేదు వీళ్ళు మన కోసం ఇంత వన్ సైడెడ్ గా నిలబడి సైకో జగన్ అని చెప్పి జగన్ తోనే తలపడుతున్న ఇలాంటి కుటుంబానికి మనం తోడుగా ఉండాలి, వారితో పాటు మనం ఉంటే కనీసం విశ్వాసం చూపించినట్టు అవుద్దని ఆ పార్టీలో జాయిన్ అయ్యాను. ఆ పార్టీ కోసం పనిచేస్తున్నాను నేను. మీరెందుకు పనిచేస్తున్నారా? ఇప్పుడు కూడా ఎస్సీల్లో ఎవరైతే జగన్ గారి కోసం బట్టలు చింపుకుంటూ మేము కాపులతో గొడవెట్టుకుంటామండి, మేము హిందువులతో గొడవెట్టుకుంటామండి, మేము అగ్ర కులాలను తిట్టేస్తామండి, మీ మెప్పు కోసం ఎవరైతే తిరుగుతున్నాడో మీరే పోతారు. దానికోసం జగన్ ఒక్క మాట కూడా మాట్లాడి మిమ్మల్ని పరామర్శించడానికి కూడా ఆయన రాడు. ఇప్పుడు దాకా రాలేదు. నేను ఇన్ని ఆధారాలు చూపించాను. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వన్ సైడ్ మాట్లాడారు. అదే జగన్ గారు మాట్లాడాల్సి వస్తే ఒక దళితుడికి నిజంగా అన్యాయం జరిగినా ఇతని తరపున మాట్లాడితే అవతల కులం వాళ్ళు నాకు ఓటేరని మాట్లాడరా?